పొరపాట్లు జరిగినాయి. ఇది రిపీటెడ్ పొరపాట్లు కాస్త వీళ్ళు చూస్తే 2022లోనే వీళ్ళకి తెలియజేశారు. వీళ్ళకి ఇక్కడ కల్తీ జరిగింది 2022 రిపోర్ట్ ఇస్తే నేను క్యాబినెట్ లో మాట్లాడుతూ ఉంటే దాన్ని తొక్కేశారు. దాని గురించి బయటకు తీసుకురాలా అంటే మీకు తెలిసే చేశారు. ఇలాని 2022లో మీకు కల్తీ జరిగిందనే రిపోర్ట్ అప్పుడు వాళ్ళకి ల్యాబ్ టెస్ట్ వాళ్ళకి పంపిస్తే అప్పుడున్న టీటీడీ చైర్మన్ కానీ వాళ్ళు 100% తొక్కి పెట్టేసారు. దాన్ని బయటకు తీసుకురాలా. పవన్ కళ్యాణ్ గారు ఏదో గాలివాటంగా నువ్వు ఈరోజు ఉప ముఖ్యమంత్రి నేను వచ్చేంత వరకు వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి, ఎవరూ పనిచేయాలని మాత్రం అనొద్దు. ఒక టీటీడీ అనేది ధార్మిక సంస్థ అండి. వందల మంది హిందువులు పనిచేస్తూ ఉంటారు. అంతా హిందువులే అక్కడ పనిచేసేది. వేలల్లో ఉన్నారు ఎంప్లాయీస్. ఒకడో ఇద్దరో ఏదైనా తప్పు చేస్తే అందరికీ ఆపాదించడం, అందరినీ నిందించడం చాలా తప్పు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అట్లా 2022లో ఏ రిపోర్టు ఎక్కడ తొక్కిపెట్టాడు, ఎవడు తొక్కిపెట్టాడు, ఏ డేట్లు తొక్కిపెట్టాడు, ఏ అధికారి తొక్కిపెట్టాడు, అలా తొక్కిపెట్టాడని ఎవరు అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో చెప్పమనండి. గాలి మాటలు, సొట్ట కూతలు, సొల్లు కబుర్లు కాదు, చెప్పమనండి.